వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం మరియు కవాచ్ 2.0. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. దీనిని నిర్వహించిన సంస్థలు ఏవి అంటే సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మరియు డిఫెన్స్ మినిస్ట్రీ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం మరియు కవాచ్ 2.0ను నిర్వహించాయి. ఇది రెండవ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటంటే రక్షణ సంస్కరణల ద్వారా భారతదేశ ఎదుగుదలను భద్రపరచడం. నెక్స్ట్ టాపిక్ ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం. ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ టాపిక్ వల్లంట హుమాలాకు మనీ లాండరింగ్ కేసులో 15 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. అయితే ఇతను ఏ దేశ అధ్యక్షుడు అంటే వల్లంట హుమాలా ఇతను పెరు దేశం యొక్క అధ్యక్షుడు. ఇతనుకు ఎందుకు జైలు శిక్ష విధించబడిందంటే 2011 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు వెనిజులా ప్రభుత్వం మరియు బ్రెజిలియన్ నిర్మాణ సంస్థ నుండి చట్టవిరుద్ధంగా ఆర్థిక సహాయాన్ని పొందినందుకు ఇతనికి మనీ లాండరింగ్ కేసులో 15 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. నెక్స్ట్ టాపిక్ బైసాఖీ వేడుకలు. ఈ బైసాఖీ వేడుకలు ఎక్కడ నిర్వహించారంటే ఒలింపియాలోని వాషింగ్టన్ రాష్ట్ర రాజధానిలో. బైసాఖీ వేడుకలను అసలు ఎవరి యొక్క ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటారంటే 10వ సిక్కు గురువు అయిన గురు గోవింద్ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ బైసాఖీ వేడుకలను జరుపుకుంటారు. నెక్స్ట్ టాపిక్ ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే అజయ్ భూషణ్ పాండే. ఇతను గతంలో మాజీ ఫైనాన్స్ సెక్రటరీ మరియు ఆధార్ సీఈఓగా విధులను నిర్వర్తించారు. ఇప్పుడు ఇతను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ సొల్యూషన్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బీజింగ్. నెక్స్ట్ టాపిక్ హీట్ వేవ్స్ వడదెబ్బలు మరియు వడదెబ్బలను స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్గా అధికారికంగా వర్గీకరించిన మొదటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. ఈ కొత్త వర్గీకరణ వల్ల బాధితుల కుటుంబాలు రాష్ట్ర విపత్తు స్పందన నిధి కింద 14 లక్షల పరిహారం పొందవచ్చు. అసలు ఈ హీట్ వేవ్ అంటే ఏమిటంటే ప్రాంతంలో సాధారణంగా ఊహించిన దానితో పోలిస్తే వేడి తరంగాలు అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతల కాలాలను హీట్ వేవ్ అంటారు. నెక్స్ట్ టాపిక్ అమరావతి విమానాశ్రయం ప్రారంభం. ఈ అమరావతి విమానాశ్రయాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఏ తేదీన దీనిని ప్రారంభించారంటే ఏప్రిల్ 16, 2025న. దీనిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ ఉదాన్ అంటే ఉద్దే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద అమరావతి మరియు ముంబై మధ్య విమానాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ మేఘాయాన్ 2025 యొక్క 3వ ఎడిషన్. ఇది ఎక్కడ జరిగిందంటే నౌసానా భవన్ ఢిల్లీలో. మేఘాయాన్ 3వ ఎడిషన్ ఇండియన్ నేవీ యొక్క వాతావరణ మరియు సముద్ర శాస్త్రీ సింపోజియం నౌసానా భవన్లో జరిగింది. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ అయిన దినేష్ కే త్రిపాఠి దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ జీపీ దృష్టి డ్రోన్ ప్రోగ్రామ్. దీనిని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే గుజరాత్. ప్రవేశపెట్టింది ఎవరు అంటే గుజరాత్ పోలీసులు. జీపీ దృష్టి అంటే డ్రోన్ రెస్పాన్స్ అండ్ ఏరియల్ సర్వేలెన్స్ టెక్నికల్ ఇంటర్వెన్షన్స్. జీపీ దృష్టి కార్యక్రమం ఇది అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్ మరియు వడోదర వంటి ప్రధాన నగరాల్లో పోలీసింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డ్రోన్లను ఇది ఉపయోగిస్తుంది. నెక్స్ట్ టాపిక్ షహనాయ్ మరియు తబలలకు జీఐ ట్యాగ్. బెనారస్ షహనాయికి ఇటీవల భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ను అందించింది. అయితే ఇది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. షహనాయి కేవలం ఒక వాయిద్యం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక మరియు ఆచార సంగీతానికి చిహ్నం. బెనారస్ షహనాయి యొక్క
సాంస్కృతిక రాయబారి ఎవరు అంటే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇందులో ఉపయోగించిన మెటీరియల్స్ ఏమిటంటే సీసం మరియు సాగ్వాన్ కలప, డ్రూమన్ నుండి రిడ్ ఇందులో ఉపయోగించారు. నెక్స్ట్ టాపిక్ 6వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసం డస్ట్లిక్. ఈ విన్యాసం పేరేమిటంటే డస్ట్లిక్. ఇది ఎక్కడ జరిగిందంటే పూణేలోని. ఏ తేదీలలో ఇది జరుగుతుందంటే ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 28, 2025 వరకు. ఇందులో పాల్గొనే దేశాలు ఏవి అంటే 2 దేశాలు. ఏవి ఆ 2 దేశాలు అంటే భారత్ మరియు ఉజ్బెకిస్తాన్. ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది అంటే ఉజ్బెకిస్తాన్. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 6వ ఎడిషన్. నెక్స్ట్ టాపిక్ జమ్మూ మరియు కాశ్మీర్లో ఆరోగ్య సంరక్షణ సే హ్యాట్ యాప్. ఈ యాప్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే జమ్మూ మరియు కాశ్మీర్ ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా. జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం సమగ్ర డిజిటల్ పరిష్కారాన్ని అందించడానికి ఈ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ యొక్క ముఖ్యాంశాలు ఏమిటంటే ఇది వైద్యుల లభ్యత, అపాయింట్మెంట్ బుకింగ్ ఎంపికలు, రోగ నిర్ధారణ మరియు శస్త్రచికిత్స సేవలు, టెలికన్సల్టేషన్, టెలిమెడిసిన్ మరియు అత్యవసర సంరక్షణతో సహా ఆరోగ్య సంరక్షణ సంస్థల గురించి సవివరమైన సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది. నెక్స్ట్ టాపిక్ ISSF ప్రపంచ కప్ 2025లో గోల్డ్ మెడల్. ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఇది ఎక్కడ జరిగిందంటే పెరూలోని లీమాలో. ఇందులో విజేతలు ఎవరు అంటే భారత్కు చెందిన ఇద్దరు ద్వయం ఇందర్ సింగ్ సురుచి మరియు సౌరభ్ చౌదరి. వీరిద్దరూ 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ మిక్స్డ్ టీంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. నెక్స్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి గ్యాన్ అంటే గాలియం నైట్రేట్ ఆధారిత సెమీకండక్టర్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారంటే నవరాయ్పూర్. ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో. నెక్స్ట్ టాపిక్ మిస్సెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 టైటిల్. ఈ టైటిల్ని భారతదేశపు మొట్టమొదటి మిస్సెస్ గ్లోబ్ విజేతగా ఎవరు అందుకున్నారంటే అనురాధ గార్గ్. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిందంటే చైనాలో. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.